చేపలకట చికెన్ వేస్టేజీని పెడుతున్నారట. గద్వాల జిల్లాలోని కృష్ణా తుంగభద్ర నదీ తీర ప్రాంతాల్లో నిషేధిత క్యాట్ఫిష్ ఫంగస్ చేపల పెంపకం గుట్టుగా సాగుతున్నదట. వందల ఎకరాలు లీజుకు తీసుకొని క్యాట్ఫిష్లు పెంచుతున్నారట. వీటికి ఆహారంగా చికెన్ వేస్టేజీ కుళ్ళిన గుడ్లను సేకరించి వేస్తున్నారట. చూడండి ఎంత ఘోరమో. చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నదట ఇది. ఇక అవి తింటే ఏమన్నా ఉందా? ఇక చూడండి ఇది ఒకసారి. చేపల చెరువులో వేస్తున్న చికెన్ వేస్టేజ్ అట. మొత్తం డ్రమ్లలో తెస్తున్నా అలా పడేస్తున్నారు. ఇలా పెరిగిన చేపలు తింటే రోగాలు ఖాయమంటున్న డాక్టర్లు. ఎంత ఘోరం. జోగులాంబ గద్వాల జిల్లాలోని తుంగభద్ర కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో నిషేధిత క్యాట్ఫిష్ ఫంగస్ చేపల పెంపకం గుట్టుగా సాగుతోంది. వందల ఎకరాలు లీజుకు తీసుకొని ఈ క్యాట్ఫిష్ దందాను కొనసాగిస్తున్నారట. చుట్టూ సాధారణ చేపల చెరువులు ఉండేలా చూసుకుంటున్న నిర్వాహకులు వాటి మధ్యలో ఈ క్యాట్ఫిష్ ఫంగస్ చేపల చెరువులు పెట్టి దందా చేస్తున్నారట. గద్వాల జిల్లాతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి చికెన్ వేస్టేజ్ని కుళ్ళిన గుడ్లను జిల్లాకు తీసుకొస్తున్నారట. ఇలా పెంచిన నిషేధిత చేపలను గుట్టుగా హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మొత్తం రాత్రిపూటనే జరుగుతుంది ఇది మొత్తం. ఈ చికెన్ వేస్టేజీ కుళ్ళిన కోడిగుడ్లను చికెన్ సెంటర్స్ నుంచి సాయంత్రం ఒక వెహికల్ ద్వారా సేకరించి అర్ధరాత్రి ఈ చేపల చెరువులకు తరలిస్తున్నారు. వారు వాటిని ఉడికించి చేపలకు ఆహారంగా వేస్తున్నారు. చేపలు పెరిగి పెద్దయ్యాక రాత్రి సమయంలోనే హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎంత ఘోరం ఇది అసలు. ఇది తింటేమన్నా ఉందా? చికెన్ వ్యర్థాల టెండర్ కోసం పోటాపోటీ అట. జోగులాంబ గద్వాల జిల్లాలో ఏటా 60 లక్షల నుంచి 80 లక్షల చికెన్ వేస్టేజ్ వ్యర్థాల దందా కొనసాగుతుందట. ఒకప్పుడు వృధాగా పారేసే చికెన్ వేస్టేజీకి ఇప్పుడు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్నదట. చికెన్ వ్యర్థాలు, కుళ్ళిపోయిన కోడిగుడ్లు చేపలకు ఆహారంగా వేస్తుండడంతో వీటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఒక్కో కేజీ వేస్టేజీని 8 రూపాయల కొనుగోలు చేసి చేపల చెరువుల నిర్వాహకులకు 15 రూపాయలకు అమ్ముతున్నారు. ముందుగానే చికెన్ సెంటర్ల ఓనర్లకు అడ్వాన్సులు ఇచ్చి ప్రతిరోజు ఈ వేస్టేజ్ తీసుకెళ్తురట. ఈ వేస్టేజ్ కోసం లొల్లి జరుగుతుందట. గద్వాలలో కొన్ని రోజులుగా చికెన్ వేస్టేజీ కోసం లొల్లి జరుగుతోంది. చికెన్ వేస్టేజీని తరలించేందుకు సెంటర్ల నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నారు. ఇలా టెండర్ దక్కించుకున్న వ్యక్తి గడువు ముగిసినప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో చికెన్ సెంటర్ నిర్వాహకులు గొడవ పడుతున్నారట. వాస్తవంగా ప్రతి సంవత్సరం ముందుగానే డబ్బులు చెల్లించి చికెన్ వ్యర్థాలు తీసుకెళ్లేవారు. కానీ ఈసారి టెండర్ ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో వివాదం ముదిరి ఈ విషయం బయటకు వచ్చింది. పొలాలు లీజుకు తీసుకుని మరీ చేస్తున్నారట. ఇటిక్యాల మండలంలోని మొగిలిరావుల చెరువు, తిమ్మాపూర్, షేక్పల్లి, బీచ్పల్లి, ధరూర్ మండలం ఉప్పేరు, గార్లపాడు, నెట్టెంపాడు, ఖమ్మంపాడు గ్రామ నదీ తీర ప్రాంతాల్లో ఈ క్యాట్ఫిష్ పెంపకం కొనసాగుతున్నది. ఒక్క తిమ్మాపూర్ గ్రామంలోనే దాదాపు 100 ఎకరాల్లో క్యాట్ఫిష్ పెంచుతున్నారట. ఎడిగిపోతున్నది అంతే, ఎవడు తింటున్నాడు అసలు. ఏపీలోని కృష్ణా, నెల్లూరు ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి రైతుల పొలాలు లీజుకు తీసుకొని ఈ ఫంగస్ క్యాట్ఫిష్ చేపలు పెంచుతున్నారు. వీటిని సాధారణ దానాతో పెంచితే ఒకే పంట వస్తుంది. కానీ ఈ ఫంగస్ క్యాట్ఫిష్ను, చికెన్ వ్యర్థాలను, కుళ్ళిన గుడ్లను ఉడికించి పెంచితే ఏడాదిలో 2 పంటలు వచ్చి మంచి ఆదాయం వస్తుందట. దీంతో కొంతకాలంగా వీటిని పెంచుతున్నారట. ఇది కనుక తిన్నరనుకో, చికెన్ వ్యర్థాలతో పెంచిన చేపలు కనుక తింటే అనారోగ్యం బారిన పడతారట. క్యాట్ఫిష్ తింటే క్యాన్సర్ బారిన పడుతుండడంతో వాటిని గతంలోనే నిషేధించారు. అయినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా ఈ క్యాట్ఫిష్, ఫంగస్ చేపలు పెంచుతున్నారు. ఈ చేపలు తింటే మనుషులకు రోగాలు వస్తాయని, పర్యావరణానికి హాని కలుగుతుందని, నదీ జలాలు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. సో చాలా జాగ్రత్త. ఇవి అధికారులు ఏం చేస్తున్నారంటే వందల వేల ఎకరాలలో పెంచుతుంటే క్యాట్ఫిష్ అంటే ఎట్లుంటుంది ఏదో మరి. క్యాట్ఫిష్ అంటే దాంట్లో రకాలు ఉంటాయా మరేమో.